ఏంది రిటన్ టెస్ట్ లేకుండా గవర్నమెంట్ జాబా? అవును భయ్యా. రిటన్ టెస్ట్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రాదా? గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్ అంటే ఒక్క పోస్ట్‌కు 1000 మంది అప్లై చేత్తరు అని భయపడే వాళ్ళ కోసం మరి ఇంకా చాలా సార్లు రాసి నాకు గవర్నమెంట్ జాబ్ రాదు. ఈ రిటన్ టెస్ట్ వల్ల నాతోని కాదు. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. నేను మేనేజ్ చేసుకోగలుగుతా అనే వాళ్ళ కోసం ఒక మంచి 7 వెబ్‌సైట్స్ అది తీసుకొచ్చిన. వితౌట్ రిటన్ టెస్ట్ ఖాళీ మన మెరిట్‌తోని ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతది. డైరెక్ట్ సెలెక్టెడ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా మీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దీంట్లో ఫస్ట్ వెబ్‌సైట్ వచ్చేసి బీఈసీఐఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్. దీంట్లో ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ పీఎస్‌యూ. ఇది వితౌట్ రిటన్ టెస్ట్ రెగ్యులర్ ఔట్‌సోర్సింగ్ జాబ్స్‌ని రిక్రూట్ చేసుకుంటది. అండ్ దీంట్లో పోస్ట్‌లొచ్చేసి డేటా ఎంట్రీ, ఆఫీస్ అసిస్టెంట్, టెక్నీషియన్ అండ్ హాస్పిటల్ స్టాఫ్. సెలక్షన్ గూడా మెరిట్‌తోని షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటది అంతే. బీఈసీఐఎల్‌లో ప్రతి నెల కొత్త నోటిఫికేషన్‌లు పడతాయి. వితౌట్ ఎనీ ఎగ్జామ్. ఒకసారి ఎవ్రీ మంత్ ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ వెబ్‌సైట్ వచ్చేసి ఎన్‌సీఎస్ నేషనల్ కెరీర్ సర్వీస్. ఇది అండర్ గవర్నమెంట్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద. అండ్ దీంట్లో గవర్నమెంట్, పీఎస్‌యూ నెక్స్ట్ కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఉంటాయి. ఓన్లీ షార్ట్ లిస్టింగే ఉంటది విత్ ఇంటర్వ్యూ. థర్డ్ వెబ్‌సైట్ వచ్చేసి వర్క్ ఫర్ భారత్. ఇది న్యూ సెంట్రల్ గవర్నమెంట్ టాలెంట్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. అంటే దీనికోసం అంటే కొత్తగా ఇది స్టార్ట్ చేసిల్లు. మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అనేటివి ఈ వెబ్‌సైట్‌తోని రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీంట్లో ఎగ్జామ్ ఏమి ఉండదు. జస్ట్ స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటది. ఇది రీసెంట్‌గా అయింది కాబట్టి ముందు కూడా దీంట్లో చాలా రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతది. ఒకసారి ఈ వెబ్‌సైట్‌ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఫోర్త్ వెబ్‌సైట్ వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్ రిక్రూట్‌మెంట్ సీఎస్‌సి. దీంట్లో మాక్సిమం డేటా ఆపరేటర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ లాంటి పోస్టులు అయితే రిక్రూట్ అయితాయి. వితౌట్ ఎనీ రిటన్ టెస్ట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేస్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వెబ్‌సైట్ వచ్చేసి ఎన్‌హెచ్‌ఎం నేషనల్ హెల్త్ మిషన్. దీంట్లో కాంట్రాక్ట్ జాబ్స్ ఉంటాయి. అంటే మెడికల్ వాళ్ళకు, నాన్ మెడికల్ వాళ్ళకి కూడా ఉంటాయి. మాక్సిమం మెరిట్ బేస్డ్ అంతే. దీంట్లో ఎగ్జామ్ ఏమి ఉండదు. డైరెక్ట్ షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి అప్రెంటిస్ కోసం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో డైరెక్ట్ నో ఎగ్జామ్ జస్ట్ అప్లై చేస్తే సరిపోతది. మనకు అప్రెంటిస్ ద్వారా తీసుకుంటారు. లాస్ట్ వెబ్‌సైట్ మై జిఓవి జాబ్స్. ఇది కంటెంట్ క్రియేటర్స్, మేనేజ్మెంట్ రోల్స్ కోసం అంటే నార్మల్‌గా మనం పెద్ద ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా జాబ్స్ కావాలనుకున్న కోసం ఈ వెబ్‌సైట్ యూజ్ చేసుకోండి. అంతే ఈ 7 వెబ్‌సైట్స్. ఒకవేళ ఈ వెబ్‌సైట్స్ లింక్ కావాలనుకుంటే కామెంట్‌లో మనకు జాబ్స్ అని టైప్ చేయండి. ఆటోమేటిక్‌గా నేనే మీకు ఈ లింక్స్ డీఎం ఇస్తా. ఇప్పటివరకు మన ఛానెల్‌ని ఫాలో కాకపోతే ప్లీజ్ డూ ఫాలో అఖిల్ టిప్స్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.